దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమైన వారలారా, మరి దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగినటువంటి మనము, దేవుని ఆజ్ఞలను తెలుసుకున్న మనము, మరి దేవుని పరిచర్యను ఇష్టపడే మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మరి దేవుని యొక్క పరిచర్య చేయాలని కాపరులుగా కానీ, దాన్ని బోధించేవారిగా, యాజకులుగా ఉండాల్సిన వారు, ఒకవేళ వాళ్ళే కాకుండా ఈ దినం విశ్వాసంలో ఉన్నటువంటి వారు, దేవుని అంగీకరించిన వారు కూడా ఎలా ఉండాలనే విషయాలను తెలియజేస్తున్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చూశారండి, ఒక దేవుని పరిచర్యలో ఉండాలని ఆశ కలిగిన వారు ఎలాంటి విషయాలను మన నుండి దూరం చేసుకొని ఎలాంటి విషయాలతో మనం జీవించాలనే మాటలు చెప్పబడుతున్నావు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి కానీ దేవునికి అయిష్టమైన రీతిగా మనం జీవించకూడదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. అంటే మన నోటి నుండి దేవుని వాక్యాన్ని బోధించే మనము, సత్యవాక్కుని బోధించే మనము ఆ మంచి మాటలే మాట్లాడాలి కానీ ఈ లోకానుసారమైన మాటలతో మనము ఎవరి దగ్గర ఎప్పుడు ఎలాంటి స్థితిలో కూడా పరిస్థితులు కూడా మాట్లాడకూడదు అని తెలియజేస్తున్నాడు. మరి అలాగే వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యంనకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. ఇవన్నీ ఎవరైతే చేస్తుంటారో వారందరూ కూడా దేవునికి దూరస్తులై ఉంటారని. మరి ఏ విషయాల్లో మనం కలిగి ఉండాలంటే, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. చూశారండి, ఈ రీతిగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. దేవుడు వారిని అంగీకరించేటట్టుగా ఉంటుంది, వారి పరిచర్యను అంగీకరించి ఆశీర్వదించేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని పరిచర్యను ఇష్టపడ్డారో వారందరూ కూడా ఒక మంచి ఉద్దేశ తలంపులు కలిగి చెడును వదిలిపెట్టి మంచిని స్వీకరించి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళటకు దేవుడు తన కృప